You Welcome go to the ahead. TSPR show. This is Dr. Tangella Shivaprasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello. Namaskaram, BV Subbarao garu. And an important issue, we both are, I am connected mostly. I am a petitioner, RTA as well as other, in missing documents after the formation of Telangana or before the formation of Telangana, after the due process was ordered, after the bill was legislated through the Parliament of India. What happened down in Hyderabad in Secretariat? I am a witness and I am on record today. I am on record, whether it is Supreme Court or High Court. My RTI petitions were there to the then Meena, Mr. IAS officer. Then he went to Andhra Pradesh. What happened then? Why so many documents were thrown out of the window? I have carried this information to the then non-gazetted officers secretary and also gazetted officer secretary president. Both of them gained in BRS governance. Let me not go by names. Once they watch this show, they will be aware. అన్ని ఆధారాలతో తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత తెలంగాణ సెక్రటరియట్లో ఒక మాయాజాలం, పెద్ద పెద్ద బండిల్స్ ఆఫ్ రికార్డ్స్ అన్ని బయటపడేస్తా ఉన్నారు. అప్పుడున్న మీనా గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆర్టీఐ పిటిషన్లు కూడా వేశాను నేను, ఇంకొకరు కూడా ఉన్నారు. ఈ సమాచారాన్ని నేను అప్పుడు నాన్ గెస్టెడ్ ఆఫీసర్ సెక్రటరీ ప్రెసిడెంట్ అండ్ గెస్టెడ్ ఆఫీసర్స్ ప్రెసిడెంట్ తెలంగాణ వారికి సమాచారం అందించాను. దాంట్లో వారు మంత్రి అయ్యారు. మంత్రి పదవి లాంటి చైర్మన్ కూడా తీసుకొని వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు ఏమి చేశారు అంటే, ఇంత పెద్ద ఎత్తున సమాచారం అంటే పేపర్లలో ఏముంటుంది, డాక్యుమెంట్స్లో ఏముంటుంది, సమాచారం, ఆధారం, అటువంటి ఆధారాలు విధ్వంసం అవుతుంటే ఏం చేశారు వీళ్ళు? అదే పోకడ ఈరోజు స్టేట్ ఆర్చీవ్స్ తార్నాకలో ఉన్నటువంటి ఆఫీసు, ప్రభుత్వ ప్రతి ఆఫీసులలో కూడా ఈ డాక్యుమెంట్స్ మాయం చేయడం, రికార్డులు తగలబెట్టడం, దాని ద్వారా వేల కోట్ల ఆస్తులు తారుమారైతున్నాయి. ఒకవైపు సమాచారం, ప్రభుత్వ భూమి ఏమి, పొరంబోకు భూమి ఏంది, అసైన్ ల్యాండ్స్ ఇచ్చిన భూములేంటివి, ఆ రికార్డ్స్ కూడా ఆ రోజు సెక్రటరియట్ 2014లో మాయమైతే దాని గురించే ధరణి, ఆ రోజే ధరణికి బీజం పడ్డదా 2014లోని నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. అందుగురించే ఈ షో చాలా ఇంపార్టెంట్. సార్తోన మేము వీఆర్ వెరీ క్లియర్, దిస్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క బాధ్యత గల పౌరుడి బాధ్యత. ఎందుకంటే ఈ సమాచారం వల్ల, ప్రభుత్వ సమాచారం అంటే ప్రజల సమాచారం, మనమే రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగాన్ని మనకు మనం సమర్పించుకున్నాం. ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, వీళ్ళంతా మన సేవకులు. అటువంటి మన సమాచారాన్ని గోప్యంగా ఉంచి బాధ్యతాయుతంగా మేము బాధ్యతలు నిర్వహిస్తామనే మనము ఎన్నుకోబట్టేటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఆర్టికల్ 3 దాని ప్రకారం పద్ధతి ప్రకారం వాళ్ళు చదివి పరీక్షలు రాసి వచ్చి వారు కూడా రాజ్యాంగంపై ప్రమాణం చేసేటువంటి అధికార గణం వీరు బాధ్యులు కారా అనే అంశాన్ని, దీని తదుపరి కోర్టుకు పోతే కోర్టుకు కూడా విశ్వసనీయంగా అందించాల్సినటువంటి ఆధారం, ఆ పేపరు, ఆ డాక్యుమెంటే మాయమైతే కోర్టు ఎటువంటి తీర్పులు ఇస్తుంది మీరు అర్థం చేసుకోండి. దాంట్లో నేను స్వయంగా ఈరోజు గోపన్పల్లిలో 143, 146, 147 సర్వే నంబర్ గౌరవ ముఖ్యమంత్రికి తెలుసు, రెవెన్యూ శాఖ మంత్రికి, చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి అందరికీ తెలుసు. ఆ భూమిలు 29 ఎకరాల 35 గుంటల భూమి ఎక్కడికి పోయింది? సేత్వార్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాగా దొంగ డాక్యుమెంట్ ఎట్లా వచ్చినాయి? ఏసీబీకి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం, విజిలెన్స్కి ఇచ్చినాం. ఇది కొట్లాడుతుండగా మళ్ళా అదే ఠాకూర్ లంబాడ పేరు మీద 124, 262లో 5 ఎకరాలు ఉన్నాయని, మరి అదే శేలంగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్, రాజేంద్ర నగర్ ఆర్డీఓ కింద, రంగారెడ్డి కలెక్టరేట్ కింద అది ఇస్తే దాన్ని నేను రిజిస్టర్డ్ జీపీఏగా చెప్తున్నాను, ఆధారాలతో చెప్తా ఉన్నాను. దాన్ని హద్దులతో పాటు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వమంటే ఈ రోజు వరకు అది ఇవ్వలేదు. కానీ మళ్ళా కొత్త రకమైన దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అపర్ణ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, వాళ్ళకి తోడు దొంగల కొందరు కొత్త కాయిదాలు సృష్టించి
జిహెచ్ఎంసీలో పర్మిషన్ తెచ్చుకొని బహుళ అంతస్తుల బంగళాలు కడుతుంటే ఇది ఎక్కడి న్యాయం అండి? పాలకులు ఈ విధంగా విధ్వంసానికి, అధికారులు ఈ విధంగా విధ్వంసానికి గురి చేస్తే సామాన్యుల పౌరుల పరిస్థితి ఏంటి? అదేవిధంగా మంచాల మండలంలో కూడా 100 ఎకరాలు లంబాడాలి, అన్ని ఆధారాలు పెట్టి అక్కడ ఇచ్చిన కోర్టు ఆర్డర్లు ఉన్న ఆ భూమి పట్టా పాస్ పుస్తకాలు కావు, దొంగ పేపర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పేపర్లకు ఏమైతున్నాయి? ఈ పేపర్లో రికార్డ్ ఆర్టీఐ కూడా మేము అడిగాం. గోపన్పల్లి 143, 146, 147 ఆర్టీఐ కమిషనర్ కూడా డైరెక్షన్ ఇచ్చాడు. ఆర్డీఓ రాజేంద్ర నగర్, ఆర్డీఓ రాజేంద్ర నగర్ క్లియర్గా డైరెక్షన్ షేర్లింగంపల్లి ఎంఆర్ఓకి ఇస్తే ఎంఆర్ఓ దగ్గర పేపర్లు లేవు. కానీ అదే ఆర్డీఓ ఒక తీర్పు ఇస్తాడు, ఈ భూమిపై ఎటువంటి పీటీ లేదు అంటాడు. మరి పీటీ లేదన్నప్పుడు ఆ కాగితాలు ఎక్కడికి పోయినాయి? ఆధారాలు లేకుండానే ఆర్డర్ ఇచ్చిండా? అంటే కింద లెవెల్లోనేమో ఒకలాగా, ఆర్డీఓలో ఒకలాగా, రంగారెడ్డి కలెక్టర్లో ఒకలాగా. అంటే పేపర్లు మాయమవుతున్నాయి. మాయమై విలువైన ఆస్తులు, ఆ రోజు రూపాయి ఉన్న ఆస్తి ఈరోజు 100 రూపాయలు అయింది. కాబట్టి భూమికి రెక్కలు వచ్చినాయి కాబట్టి రేట్లకు ఈరోజు ఈ విధంగా దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తున్న మన పాలన ఎందుకండి? పాలకులు ఎందుకండి? అధికారులు ఎందుకండి? మరి వీరిని సత్వర న్యాయం అందించే కోర్టులు ఏం చేస్తున్నాయి? అందు గురించే ఈ కేసు ఇంపార్టెంట్. అదే రకంగా మహేశ్వరంలో ఆర్డీఓ కందుకూరు విషయంలో అక్కడ కూడా 454, 50, 455 మహేశ్వరం సర్వే నంబర్లో కోర్టు హియరింగ్కి వస్తే ఆ ఆర్డీఓ కందుకూరు, ఇప్పుడు ఆయన ఆర్డీఓ సంగారెడ్డి, ఏ విధంగా అధికారులు, రాజకీయ నాయకులు ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఆర్డర్ ఇస్తాడు ఫైనల్, పీటీ యాక్ట్ కానీ ఏమి లేకుండా. మహేశ్వరం ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ కాగితాలు మాయమైనవి, కనపడటం లేదు అని మీరు కోర్టుకు పోండి అంటాడు, సివిల్ కోర్టు. అంటే ఎవరికి లొంగిపోయింది ఆయన? ఎంత అన్యాయం! అది రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర వేస్తే కూడా ఈ రోజు వరకు దానిపై జవాబు లేదు. ఆయనకు మళ్ళీ అధికార గణం మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఆయన పోస్టింగ్లు ఇచ్చుకుంటే ఈరోజు డిఫెన్స్ ఎంప్లాయీస్ మన లింగంపల్లిలో అక్కడ ఇదే అధికారి కింద ఎంఆర్ఓ, ఆ ఎంఆర్ఓకు తగ్గట్టు ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ జమై వాళ్ళ ఆస్తులను మాయం చేస్తున్నారు, భూముల రికార్డులే మాయం చేస్తున్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు పెట్టిన ఇదే మోడస్ ఆపరెండి ఆర్డీఓ కందుకూరు మహేశ్వరంలో ఏ విధంగా చేశారు, అదే మోడస్ ఆపరెండి ఈరోజు సంగారెడ్డిలో కూడా అదే పటాన్ చెరువు కింద చేస్తూ ఉంటే దిక్కు దివాన లేని అధికారులు, ప్రభుత్వ పాలన ఇదా? అందుగురించే ఈ అన్యాయం జరుగుతుంటే కోర్టులైనా ఎందుకు కోర్టుకు పోవాలండి? మరి అధికారులు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఇంత తప్పిదాలు జరుగుతుంటే వాళ్ళని పట్టుకోరా? పటాన్ చెరువులో సాక్షాత్తు పాపం పాతకాలం డిఫెన్స్ వాళ్ళు చిన్న తరగతి నుంచి పై తరగతి వరకు 3 రకాల ప్లాటింగ్ చేసుకొని వారికి ఈవెన్ ఎల్ఆర్ఎస్ కూడా మొన్న వచ్చింది. ఎల్ఆర్ఎస్లో కూడా ఆ రోజు సమర్పించారు కాబట్టి వాళ్ళకి ఎల్ఆర్ఎస్ మీరు ఇంత ఫీజు కట్టండి అని. కానీ పంచాయతీలో ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డు మాయం. వాడు మొత్తం రికార్డులు మాయం చేసి జిహెచ్ఎంసీ పర్మిషన్ పోయి అక్కడ కూడా బహుళ అంతస్తుల భవనాలు. కింద అన్యాయమా? ఇదే అధికారి ఆర్డీఓ కందుకూరు ఆ రోజు మహేశ్వరంలో ఇచ్చిన తీర్పు 454, 55 ఎకరాలకి సర్వే నెంబర్లకు సంబంధించిన తీర్పు. ఇదే అధికారి ఈరోజు సంగారెడ్డి ఆర్డీఓ, ఆయన కింద రామచంద్రాపురం ఎంఆర్ఓ, ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనే శ్రీకాంత్ అనే వాడు కూడా అన్ని ఆధారాలను ఆడియో వాళ్ళతో కుమ్ముకై చేసి కేసులు పంపిస్తే ఎందుకు ఏసీబీ విజిలెన్స్ ఏం చేస్తున్నాయండి? తమాషానా? అందుగురించే ఈ షో చాలా ఇంపార్టెంట్. నేను ముందు మాటగా ఒక మాట చెప్పండి సార్, నేను వీడియోస్ అన్ని చూపిస్తాను. ఎంత అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా మాయమవుతున్నాయి స్టేట్ ఆర్కైవ్స్ ఈరోజు. అందుగురించే ఈ నేపథ్యం చెప్పుకుంటూ నేను స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఛానల్ నేను మీ హాసిని. భారతదేశంలోని దక్షిణ భారతదేశానికి చాలా చరిత్ర ఉంది. అలానే ఇక్కడ పరిపాలించిన రాజులకు సంబంధించిన ఎన్నో లిఖితపూర్వకమైన లేఖలు ఇక్కడ భద్రపరిచి ఉన్నాయి. ప్రస్తుతం నేనైతే స్టేట్ ఆర్క్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ టిప్పు సుల్తాన్, ఇంకా షాజహాన్, ఔరంగజేబు, నిజాం కి సంబంధించిన Does your fan cool only in one spot? The beautiful and powerful symphony surround our fan. Enjoy surround there wherever you are. అంతా కూడా రాతపత్రంలో ఏదైతే చరిత్రని దాచిపెట్టున్నబడ్డదో
దాన్ని కాపాడి దేశానికి, మన రాజ్యానికి, మన రాష్ట్రానికి ఆ రికార్డ్ అందించడమే మా ప్రధాన విధి ఉంది. ఏ కాలం నుంచి మొదలుపెట్టి ఏ కాలం వరకు ఇక్కడ భద్రపరచడం మొదలు పెట్టారు? ఇది నిజాం ప్రభుత్వం నుంచి కూడా ఇది అంటే అప్పట్లో దఫ్తరీ దివానీ అనేసి ఆయన డిపార్ట్మెంట్ వారు ఈ డిపార్ట్మెంట్ ని ప్రారంభించడం మొదలైంది. అలాగే అది హైదరాబాద్ స్టేట్ కు వచ్చిన తర్వాత సెంట్రల్ రికార్డ్ ఆఫీస్ గాను, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత స్టేట్ ఆర్కైవ్స్ గాను అప్పటి నుంచి మనుగడలో ఉందాం. ఏ ఇయర్ అది? 1884 లో ప్రథమంగా ఈ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా రకరకాల పేర్ల మీద ఇవాళ స్టేట్ ఆర్కైవ్స్ పేరుతోటి ఎగ్జిస్టెన్స్ లో ఉంది. అతి పురాతనమైన డాక్యుమెంట్ ఏది సార్ ఇక్కడ? ది ఇండియాస్ సెకండ్ ఓల్డెస్ట్ పేపర్ డాక్యుమెంట్ అండ్ సౌత్ ఇండియాలో కూడా అంటే సెకండ్ ఓల్డెస్ట్ పేపర్. ఇక్కడ మన దక్కన్ లో ఓల్డెస్ట్ పేపర్ వచ్చి 1406 ఏడీకి సంబంధించిన బహ్మనీ సుల్తాన్ సారీ అండి, కొద్దిగా ఏమనుకోకుండా ఈ యాడ్స్ దిస్ ఇస్ నాట్ అండర్ అవర్ సంబంధించిన ఒక రాజపత్రం మన దగ్గర భద్రపరుచుంది. అది నిజంగా కూడా హిస్టారికల్ ఎవిడెన్స్ అన్నమాట. సో 1406 600 సంవత్సరాలకు సంబంధించిన పేపర్ డాక్యుమెంట్ అంటే అన్ని సంవత్సరాల పేపర్ డాక్యుమెంట్ ని కూడా మేము జాగ్రత్తగా భద్రపరుచున్నాం ఈ డిపార్ట్మెంట్. సార్ మీరు భద్రపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఎలాంటి కేర్ తీసుకుంటారు? పేపర్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ప్రధానంగా ఏ కోణాల్లో అయితే పేపర్ డ్యామేజ్ అవుతుందో, మాయిశ్చర్ కావచ్చు, పురుగు కావచ్చు, క్లైమేట్ కావచ్చు, లైట్ కావచ్చు, సో ఇవన్నిటినీ కూడా దూరంగా పెడుతూ పేపర్ ని ఎప్పటికప్పుడు దాని లైఫ్ ని ఇస్తూ ఉంటాం మనం. సో మా ప్రధానమైన బాధ్యత ఏంటి అంటే పేపర్ లైఫ్, దాంట్లో ఉండే స్క్రిప్ట్ లైఫ్, ఈ రెండు కూడా డ్యామేజ్ కాకుండా కన్జర్వేషన్ మెథడ్స్ ని మేము ఫాలో అవుతాం. సార్ నిజాం రాజులు కానీ కుతుబ్ షా రాజులకు కానీ సంబంధించిన ఆధారాలు కానీ చరిత్ర కానీ ఇక్కడ ఏమైనా ఉన్నాయా? మొత్తం ఇక్కడే ఉందమ్మా. ప్రభుత్వాల అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్ అంతా ఇక్కడే ఉంది. నిజాం కి సంబంధించిన అంటే అది ఆదిల్ షాహీ రికార్డ్ అంటారు, దానికి ముందు కుతుబ్ షాహీ రికార్డ్ అంటారు, దానికి ముందు బెహమన్స్ ఇక్కడ రూల్ చేస్తున్నారు. సో కుతుబ్ షాహీ రికార్డ్ కొంతవరకు ఉంది. అది కాకుండా నిజాం కి సంబంధించిన 14 దఫ్తర్స్, వారి ప్రభుత్వం 14 డిపార్ట్మెంట్ల ద్వారా నడిచేది. సో 14 దఫ్తర్ రికార్డ్ అంతా కూడా ఈ ప్రాంగణంలోనే భద్రపరుచున్నారు. అది కాకుండా ఎక్స్ హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ రికార్డ్ అంతాను అండ్ ఆంధ్ర రికార్డ్ అంతాను, మొన్నటిదాకా ఆంధ్ర రికార్డ్ ఇక్కడే ఉన్నింది, అది మొన్న బైఫర్కేషన్ లో వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత మొత్తం రాజపత్రాలన్నీ కూడా ఇక్కడే సేఫ్ గా కస్టడీలో భద్రపరిచి ఉన్నాయి. సార్ అల్లూరి సీతారామరాజు గారు రాసిన ఇక్కడ లేఖలు ఇక్కడే ఉన్నాయి భద్రపరిచి అని తెలిసింది మాకు, అది నిజమేనా? లేఖలు కాదమ్మా, అల్లూరి సీతారామరాజు అది కొద్ది మటుకు వాస్తవం మీ ప్రశ్నలో. బ్రిటిష్ ప్రభుత్వం వారు అల్లూరి సీతారామరాజు గారి పైన నడిపిన ఒరిజినల్ ఫైల్, అడ్మినిస్ట్రేటివ్ ఫైల్ అంతా కూడా మన దగ్గర ఉండింది. బహుశా ఇది ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తుంది అనుకుంటాను. సో ఆ రికార్డ్ అంతా కూడా మ్యూజియం లో కొన్ని పత్రాలను మేము డిస్ప్లేలో ఉంచాము. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన పైన నడిపిన ఒరిజినల్ రికార్డ్ మాత్రం ఇక్కడ ఉంది. ఈ చరిత్రకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు ఎక్కడ భద్రపరుస్తారు సార్? మాకంతా కూడా స్టాక్ ఏరియా అంటారమ్మా, వేర్ అది రికార్డ్ అంటే రికార్డ్ అంతా కూడా జాగ్రత్తగా పెట్టడానికి సపరేట్ ఏరియా ఉంది. గోల్డ్. Does your fan cool only in one spot? Bring home the beautiful and powerful Symphony Surround Tower Fan. Enjoy surround air wherever you are. స్ప్రింకిల్ చేశారు మొత్తం అంతా. సో ఎంత చక్కగా, ఎంత అద్భుతం వారి పాలన సాగింది అని చెప్పడానికి ఈ డాక్యుమెంట్స్ మనకు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటాయి. వాట్ ఈస్ అవర్ హిస్టరీ, మన హిస్టరీ ఈ రోజు మనం చూస్తున్న ప్రతి పాలనలోని ప్రతి అంశాన్ని ఆ రోజుల్లో కూడా అవే ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ పరంగా ఆ ప్రభుత్వాలు కూడా ఆ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ ఈ రకమైన అంటే పకడ్బందీ ఉత్తర్వులు ఇచ్చేవాళ్ళు అనడానికి మనకి చరిత్రకి రుజువులు అమ్మాయి. సార్ ఇదంతా ఒరిజినలేనా? ఎస్, పక్కాగా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్. మనం చాలా కోటలను చూసాం, కాకపోతే ఆ కోటలకి సంబంధించిన ఈ రికార్డు మనకి ఇవాళ రుజువుగా చెప్తుంది. ఇప్పుడు మనం లైబ్రరీ సెక్షన్ కి వచ్చాం. ఇక్కడ చాలా పురాతనమైనవి, సో అంటే ఆర్మీకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ అంటే ఇన్ఫర్మేషన్ అంటారు కదా, ఎంతమంది ఆర్మీలో ఉన్నారు, ఏం చేశారు,
సంస్థానమైన హైదరాబాద్ ని పరిపాలించిన నిజాం పాలకుల 14 దఫ్తర్స్ రికార్డ్స్ అన్ని ఇక్కడ భద్రపరిచి ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్ ని పాలించిన నిజాం పాలకుల 14 దఫ్తర్స్ రికార్డ్స్ అన్ని ఇక్కడ మనకు భద్రపరిచి ఉన్నాయి. అంటే ఎలా అంటే ఒక కామర్స్, ఎడ్యుకేషనల్, పొలిటికల్, ఫినాన్స్, రెవెన్యూకి సంబంధించిన అన్ని రకాల రికార్డ్స్ ఇక్కడ భద్రపరిచి ఉన్నాయి, మనం చూడొచ్చు. ఎన్నో వందల సంవత్సరం క్రితం నాటి నిజాంకి సంబంధించిన రికార్డులన్నీ మనం ఇక్కడ చూసాం కదా. మీకు కూడా ఇలాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్. ఇది ఎందుకు చూపించానంటే మీకు టు మేక్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఆర్చివ్స్ ఈస్ ఆల్ అబౌట్. సో ఇక్కడ అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అన్ని విధాలా ఉన్నది ఇక్కడ. సో మనం ఇప్పుడు కేసు కూడా పోయి చూద్దాం. చాలా డేంజర్. రూపాయలు వేల కోట్ల విలువైన భూముల వివరాలు తారుమారు కుట్ర. కబ్జా ముఠాలకు సహకరిస్తున్న కొందరు ఉద్యోగులు వారి సాయంతో దస్త్రాల మధ్యకు నకిలీ పత్రాలు, సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో వాటిని సేకరించి భూములు కొట్టేస్తున్న ఆక్రమణదారులు. ఈనాడు ఈటీవీ పరిశోధనలో వెళ్ళాడట. చూడు, రాజ్యాభిలేఖ పరిశోధనాలయం అని చెప్పేసి ఇక్కడ ఈ తార్నాకలు ఉంటది. అదేనా ఇది? అదే వందల సంవత్సరాల నాటి భూదస్త్రం కావాలంటే అక్కడ దొరుకుతుంది. ఏదైనా దస్తావేజు లేదా సర్వే నెంబర్ నకిలీదో కాదో నిర్ధారించాలన్నా అక్కడ సమాచారంతో పోల్చాల్సిందే. ఎందుకంటే దేశంలో రెండో అత్యంత పురాతనమైన బహమానీ సుల్తాన్ ఫిరోజ్ షా కాలం నాటి ఫర్మానాలు మొదలుకొని నిజాం కాలం నాటి దఫ్తర్ రికార్డులు 1282వ సంవత్సరం నుంచి 1956 వరకు 2,15,090 దస్త్రాలతో కూడిన సుబేదారీ పాయోగా భూ వివరాల వరకు 4.30 కోట్లకు పైగా కీలక పత్రాలు అక్కడే నిక్షిప్తమై ఉన్నాయి. అదే తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయం. ఎవరన్నా ఆయా కాలంలో దస్త్రాలకు నకిలీవి సృష్టించి భూములు కాజేసే ప్రయత్నం చేసే పక్షంలో సంబంధిత రెవెన్యూ విభాగాలు లేదా న్యాయస్థానాలు అవి అసలైనవో కావో తేల్చాలంటూ ఆర్కైవ్ విభాగానికి లేఖ రాస్తాయి. అంతటి కీలకమైన విభాగం కొన్నేళ్లుగా అరాచకాలకు అలవాలంగా మారింది. అక్కడ సిబ్బందిలో కొందరు భూ కబ్జాదారులతో కుమ్మక్కై విలువైన పత్రాలు దారి మళ్లిస్తున్నారు. వాటి స్థానంలో నకిలీ పత్రాలు చేర్చి అవే నిజమైనవంటూ రాజముద్ర వేసి మరీ ఇస్తున్నారు. విలువైన భూముల కబ్జాదారుల పరమయ్యేందుకు న్యాయ వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ అంశంపై ఈనాడు ఈటీవీ చేసిన పరిశోధనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట. ఇది చదవాల్సింది. చాలా ఇంపార్టెంట్. 13 పేజీ. आपकी फैमिली का नया मेंबर बन गया है ऑल इंडिया टॉपर एथर रिस्टा मोस्ट अवॉर्डेड इलेक्ट्रिक स्कूटर ऑफ द ईयर. అంటే 13లోనే ఉంటుందా? అట్లీట్ కూడా అవుతుంది ఒకసారి. వాళ్ళు 13 అని రాస్తారు కానీ ఈడ 13 ఉన్నదన్నా. చాలాగా ఈడ చూసుకోవాలి మనం. ఇది 11 ఓకే ఓకే. ఏళ్ళు ఉంటది ఇక యాడ్స్ అవన్నీ కానీ కలుపుకొని చేస్తున్నాము. ఇదే ఇది 15. దీనిపైన దీనిలో ఉండాలి. 14 కాదు, 13 పేజీ. ఇదే ఉండాలి, ఇందులో ఉండాలి మరి. ఇగో ఓకే. హైదరాబాద్ నగరం చుట్టూ విస్తరించి ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.5 దశాబ్దాల క్రితం భూములకు పెద్దగా గిరాకీ గాని విలువ గాని ఉండేది కాదు. రాళ్లు రప్పలతో సాగుకు అనుగుణంగా లేకపోవడంతో పడావుగా మిగిలిపోయాయి. హైటెక్ సిటీ ఏర్పాటైన తర్వాత స్థిరాస్తి వ్యాపారం ఊపందుకోవడంతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువ అమాంతం పెరిగింది. ఈ క్రమంలో వాటిపై కన్నేసే ముఠాలు తయారయ్యాయి. వాటిని సొంతం చేసుకునేందుకు 3 దశల్లో పక్కా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. 105 ఆఫ్ మంచిరేవుల ఫైల్ నెంబర్ పేరిట గూడుపుటానికి కదిలిందట. అమ్మా ఇడిగో అన్నీ ఒకసారి. ఇక్కడ అన్ని దస్త్రాలు ఉంటాయి. సాధారణంగా ఏదైనా భూమికి సంబంధించిన అడంగల్ పహాని లేదా సేత్వార్ లేదా ఇతర రికార్డుల కోసం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే సర్వే నెంబర్ లేదా పట్టాదారు వివరాలు లాంటి అంశాలను పొందుపరచాలి. అలాంటి వివరాలేమి లేకుండానే కొన్నేళ్ల క్రితం ఆర్కే విభాగానికి 4 దరఖాస్తులు వచ్చాయి. నిజాం ఈ అతియాత్ డిపార్ట్మెంట్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఫైల్స్ లోని 105 ఆఫ్ మంచిరేవుల విలేజ్ గండిపేట మండలం జడ్జిమెంట్ నెంబర్ 187 19/1957 ఫైల్ నెంబర్ కి సంబంధించిన రికార్డులు ఇవ్వాలనేది వాటి సారాంశం.
సాధారణంగా పాతకాలం నాటి దస్త్రాలు వెతికి ఇవ్వడానికి అక్కడి సిబ్బంది కొంత సమయం తీసుకుంటారు. కొన్నింటికైతే నెలలు గడిచిపోతాయి. కానీ ఈ కేసులో రికార్డ్ అసిస్టెంట్, ఆర్కైవిస్ట్ ఇద్దరు కలిసి దరఖాస్తుదారులకు అదే రోజు సమాచారం అందజేయడం విస్తుగొల్పే అంశం. అలా ఆర్కైవ్స్ విభాగం నుంచి పొందిన వివరాలతో కొందరు భూమిని సొంతం చేసుకునే ప్రయత్నాలు చేయడంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదంపై నార్సింగ్ ఠాణాలో 2018లో కేసు నమోదైంది. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు వివరాలు ఇవ్వాలంటూ 2019 ఆగస్టు 26న ఆర్కైవ్స్ విభాగం డైరెక్టర్ లేఖ రాయగా నెలల తరబడి ఇవ్వకుండా కాలయాపన చేశారు. సైబరాబాద్ అప్పటి కమిషనర్ విసి సజ్జనార్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి స్వయంగా లేఖ రాయడంతో చివరకు 2021 ఫిబ్రవరి 2న డైరెక్టర్ జరీనా పర్వీన్ సమాధానం పంపించారు. అసలు ఫైల్ నంబర్ 105 ఆఫ్ మంచిరేవుల పేరుతో తమ కార్యాలయంలో ఎలాంటి వివరాలు లేవని స్పష్టం చేశారు. సుమారు 76 ఎకరాల కోసం తప్పుడు పత్రాలు సృష్టించేందుకు యత్నించిన ముఠాలు ఈ దందా వెనుక ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 3,500 కోట్ల మేర ఉండటాన్ని బట్టి భూ కబ్జాదారులు వాటిని సొంతం చేసుకునేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లారో అర్థం చేసుకోవచ్చు. ఏళ్లుగా ఆమె కన్సర్న్లోనే ఆర్కే విభాగానికి గతంలో డైరెక్టర్ గా ఐఏఎస్లు ఉండేవారు. ఆ హోదాను నాన్ క్యాడర్ తగ్గిస్తూ కొన్నేళ్ల క్రితం ఉన్నత విద్యా శాఖ జీవో 95 జారీ చేసింది. అంతకుముందు డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న జరీనా పర్వీన్ ఆ జీవో ప్రకారమే 2007లో ఆర్కే విభాగం డైరెక్టర్ గా నియమితులయ్యారు. మధ్యలో 2 ఏళ్ల పాటు కిస్మత్ కుమార్ పనిచేసిన తర్వాత ఆమె కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన తెలంగాణ స్టేట్ ఆర్కైవ్ శాఖకు ఆమె సారథ్యం వహించారు. 10 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఇప్పటి వరకు కొత్త డైరెక్టర్ నియమించకపోగా ఏటా జరీనా పర్వీన్ సర్వీస్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అవుతుండడం గమనార్హం. రాజధానిలో కీలకంగా ఉన్న ఓ రాజకీయ పార్టీ నేత సిఫారసుతోనే ఆమెను కొనసాగిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. విశ్రాంత ఉద్యోగుల సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసన పలకడంతో గత మార్చి 29న ఆమె ఉద్యోగం నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా విధులకు హాజరవుతుండడంతో ఆర్కైవ్ శాఖ ఉద్యోగులు ఆందోళన నిర్వహించి ఆమె పేరుతో ఉన్న బోర్డును తొలగించడం సంచలనం కలిగించింది. అనుమతి లేకుండానే డిజిటలైజేషన్. ఆర్కైవ్స్ విభాగంలో వైపు ఇరాన్ కు చెందిన నూర్ మైక్రో ఫిలిమ్స్ కంపెనీ, మరోవైపు వక్ఫ్ బోర్డు ఉద్యోగులు పురాతన రికార్డుల నిబంధనల విరుద్ధంగా స్కానింగ్ చేస్తుండడం ప్రస్తుతం అక్కడ ఆ వివాదం రాజేస్తుంది. నూర్ మైక్రో ఫిలిం ప్రతినిధులు ఆర్కే విభాగంలోని పార్షియల్ డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేసేందుకు అనుమతి పొందారు. అయితే గతేడాది నవంబర్లోనే కాలపరిమితి ముగిసినా ఇప్పటికీ స్కానింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కాలపరిమితి ముగిసిన తర్వాత శాఖాపరంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ తంతు కొనసాగిస్తున్నారు. అక్కడే ఉన్న వక్ఫ్ బోర్డు భూముల రికార్డులను అక్కడి ఉద్యోగులు స్కాన్ చేస్తున్నారు. వాస్తవంగా స్కానింగ్ అనుమతి కోరుతూ వక్ఫ్ బోర్డు కార్యాలయం నుంచి గత ఫిబ్రవరి 19న ఆర్కే విభాగం డైరెక్టర్ జరీనా పర్వీన్ కు లేఖ వచ్చింది. పాతకాలం నాటి పత్రాలను గంపగుత్తగా స్కానింగ్ చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. పురాతన పత్రాలు కావడంతో జాగ్రత్తగా నిపుణుల సమక్షంలోనే స్కానింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండానే డైరెక్టర్ డిజిటలైజేషన్ అనుమతి ఇచ్చారు అని అక్కడి ఉద్యోగులు ఆరోపిస్తా ఉన్నారు. ఇగో ఎట్లా వీళ్ళు ఏం చేసిరో చూడ్రి. వీళ్ళు ఎట్లా కొట్టేస్తారట భూములు దీని పేరు మీద. తొలుత విలువైన పురాతన భూములను ముఠా సభ్యులు గుర్తిస్తారు. పూర్వకాలంలో నిజాం ఓ వ్యక్తికి ఇనాంగా ఇచ్చారంటూ ముంతకాబ్ లేదా ఫర్మానాలను సృష్టిస్తారు. ఆ వ్యక్తి పేరిట ఓ కుటుంబ వృక్షాన్ని రూపొందిస్తారు. వారసులుగా కొందరిని తెరపైకి తెస్తారు. వారి పేరుతో 5-6 దశాబ్దాల క్రితం నాటి తేదీతో నకిలీ దస్త్రాన్ని సృష్టిస్తారు. పాత తేదీలతో దస్త్రాలు తయారు చేసే ముఠాలు పాత బస్తీ కేంద్రంగా ఉన్నట్టు దర్యాప్తు క్రమంలో పలు సందర్భాల్లో వెల్లడైంది. నకిలీ దస్త్రాలు సృష్టించిన అనంతరం ముఠా సభ్యులు ఆర్కే విభాగంలోని ఇంటి దొంగలను సంప్రదించి వాటిని దొంగచాటుగా అక్కడి దస్త్రాల మధ్యలోకి చేరుస్తారు. తర్వాత పాతకాలం నాటి భూ దస్తావేజులు కావాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తారు. అప్పటికే వారితో కుమ్మక్కైన ఇంటి దొంగలు ఆర్కేఎస్ విభాగం ఇచ్చినట్లుగా పేర్కొంటూ అదే దస్త్రంపై రాజముద్ర వేసి సంబంధిత దస్తావేజులను ముఠాలకు అందజేస్తారు. ఆ వివరాలు నిజమైనవేనని నమ్మించేందుకు ఆ ముఠాలు మరికొన్ని ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. అదే దస్త్రం కోసం 5-6 పేర్లతో దరఖాస్తు చేసి తీసుకుంటున్నాయి. అందరి వద్ద ఒకే దస్త్రం ఉండడంతో నికార్సైనదేనని నమ్మక తప్పని పరిస్థితి కల్పిస్తున్నాయి. ఇక 3వ దశ. అలా తమ చేతికి వచ్చిన దస్త్రంతో ముఠాలు సంబంధిత భూమిని స్వాధీనంలోకి తీసుకున్నాయి. వాస్తవ హక్కుదారులు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసే పక్షంలో న్యాయస్థానంలో వాద్యం దాఖలు చేస్తూ వారికి చిక్కులు సృష్టిస్తున్నాయి. కోర్టులో వ్యాజ్యాలు ఏళ్ల తరబడి నడుస్తుండడంతో వాటి చుట్టూ తిరిగే ఓపిక లేని బాధితులు భూమిలో ముఠాలు అడిగినంత వాటా ఇచ్చి సమస్య నుంచి బయటపడుతున్నారు. కొందరు బలహీనులు వారి బెదిరింపు తాళలేక ఆస్తి మొత్తాన్ని వదిలేసి వెళ్లిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రెవెన్యూ పోలీస్ అధికారులు చెబుతుండడం పరిస్థితికి నిదర్శనం. ఈ కథ కార్ఖానంతా కేసీఆర్ కు తెలుసు. ఎస్, దాన్ని హైదరాబాద్ బ్లూ ప్రింట్ అనేటువంటి బుక్ ద్వారా అతను కొల్లగొట్టినట్టుగా గతంలో నేను ఒక తాను చర్చ పెట్టిన దీన్ని. 10,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు ఎసరట. ఇక చూడ్రి,
టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ మరికొందరితో కలిసి శివారులోని విలువైన ప్రభుత్వ భూములపై కన్నేశారు. రాయదుర్గం సర్వే నెంబర్ 46లో 86 ఎకరాలతో పాటు యాచారంలో 10 ఎకరాల భూములను సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నారు. ముందుగా నకిలీ వారసులను తెరపైకి తెచ్చి వారి పేరిట 7 దశాబ్దాల నాటి నకిలీ దస్త్రాలను సృష్టించారు. ఆర్కేవ్ విభాగంలో కొందరు ఇంటి దొంగల్ని మచ్చిక చేసుకుని వాటిని దొంగచాటుగా ఆర్కేవ్స్ విభాగం రికార్డుల్లోకి చేర్చారు. అనంతరం ఆ భూముల వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అడిగిందే తడవుగా ఆర్కే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ సదరు భూములు నకిలీ వారసులవేనంటూ సమాచారం ఇచ్చారు. అచ్చా, దాని ఆధారంగా శివరామకృష్ణ బృందం హైకోర్టులో కేసు వేసి గెలిచింది. అప్రమత్తమైన రెవెన్యూ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత భూములు ప్రభుత్వానినంటూ తీర్పు రావడంతో సుమారు 10,000 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి దక్కింది. విషయం రచ్చకెక్కిన తర్వాత గత ఏడాది ఆగస్టు ఆర్కేవ్స్ విభాగం డైరెక్టర్ ఓయూ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్ ను పోలీసులు అక్టోబర్లో అరెస్ట్ చేసినట. ఏం జరుగుతుంది చూడరు. ఇక వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను ఈ రకంగా కొల్లగొడతా ఉన్నారు ఈ ముఠా సంగతి ఏందో ఇప్పుడు ఈ షో ద్వారా ఎమ్మెల్సీ కాబట్టి ఎమ్మెల్సీ గారిని మీరు దీన్ని పెద్ద ఎత్తున తీసుకుపోండి. మీకు ఇంకొక అంది కూడా అందిస్తున్నాను. ఎమ్మెల్సీ గారు, దీంతో మీరు కేసీఆర్ సర్కార్ అంటున్నారు, 100% కరెక్ట్. కేసీఆర్ సర్కార్కు ముందు తెలంగాణ ఎప్పుడైతే ఏర్పడుతుంది అని బిల్లు పాస్ అయిందో సెక్రటరియట్లో పెద్ద ఎత్తున రెవెన్యూ రికార్డులు మాయమైనవి. నేను ఆర్టీఐ పిటిషన్ కూడా వేశాను. ఎమ్మెల్సీ గారు, మీరు అది తీయొచ్చు. మీనా గారి పేరు కూడా చెప్పాను. ఇంకొకటి, అంతకుముందు పంచాయత్ నుంచి మండల్ అయినప్పుడు కూడా రికార్డు తారుమారైనాయి. మళ్ళీ ధరణి అనేది తీసుకొచ్చింది. ఈ భూములు ఇక్కడ అన్ని ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ అసైన్డ్ ల్యాండ్స్, నిజాం కానీ వాక్ఫ్ అని ఎక్కడెక్కడ అన్ని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత, ఎండోమెంట్ ల్యాండ్స్, టెంపుల్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే ఒక డ్రామా ఆడినరు వారు. గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు కేసీఆర్. ఎక్కడి నుంచి ఇస్తాడు? ఈ భూమి నుంచే. తెలుసుకున్న తర్వాత 20 లక్షల ఎకరాలకు పైన ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి ప్రణాళికనే ధరణి అని నేను ఆధారాలతో షో చేశాను. ఎమ్మెల్సీ గారు, ఆ ఆధారాలు కూడా ఉన్నాయి. దానికి అనుబంధంగానే ఆ డైరెక్టర్ తనను కొనసాగించడం వెనకాల మతలబు అదే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళి కానీ భూమిని తిరిగి తీసుకురానటువంటి పరిస్థితి. అందు గురించే ఏది అసలు ఏది నకిలీ, పాతకాలం ఉన్నటువంటి షేత్వార్లు అవి నిజమా కాదా? ల్యాండ్ సునీల్ గారికి కూడా ఎన్నో కేసులు, గోపన్పల్లి కేసు పంపించాను వారికి. ఇప్పుడు రామచంద్రాపురం కూడా అదే రీతి, మహేశ్వరంలో అదే రీతి, మంచాల్లో అదే రీతి నీతి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లో ఏ కాగితం మీరు పెట్టండి. అదేవిధంగా రంగారెడ్డి ఈ పాత రికార్డ్స్, మనకు ల్యాండ్ సర్వే రికార్డ్స్ నారాయణగూడలో ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టండి, కొన్ని వస్తాయి తప్ప మిగతా ముఖ్య డాక్యుమెంట్లు ఇక్కడ లేవు. రంగారెడ్డి ఆఫీస్ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ తరలించారు. రంగారెడ్డి జిల్లాలో వాస్తవాలు ఇక్కడ దొరుకుతలేవు. సార్ ఉన్నారా సార్? ఎస్. ఇక చూడండి సార్, స్కామ్. ఆయన ఎమ్మెల్సీనే కాబట్టి ఇప్పుడు ఆయన బయట పెట్టాలి. ఇప్పుడు ఆయన వాయిస్ ఉంది కదా, అవును, ఆయనకు వాయిస్ ఉంది కదా సార్. ఫస్ట్ ఆర్కీవ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో చూపించాను. దాని తర్వాత మోడస్ ఆపరెంట్ ఈనాడు పబ్లిష్ చేసింది. మన ఎమ్మెల్సీ గారు ఛానల్ క్యూ న్యూస్ ద్వారా ఆయన మొత్తం బయట పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏ విధంగా ముందుకు పోతాడో ఆయనకు ఇంకా ఆధారాలు కూడా అందించాను. చెప్పండి సార్. ఇంకా ఆయనకు కావాల్స్తే నేను ఒక చిన్నగా ఒక పీపీటీ కూడా తయారు చేసి పెట్టాను ఆయనకు అందియడానికి. ఆయనకు అట్లీస్ట్ ఆయనకి ఇంకా ఈజీ ఉండడానికి సార్. ఏమంటారు సార్ దీని గురించి? 3 ఇంక్లూడింగ్ చెప్పండి సార్ ప్లీజ్. ఎందుకనంటే నా అనుభవం 1995లో సార్ 650 విలేజెస్ సార్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ కింద నల్గొండలో స్టడీ చేయాల్సి వచ్చింది సార్. అప్పుడు కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు, చాలా మటుకు స్ట్రీమ్ లైన్ కాలేదు ల్యాండ్ రికార్డ్స్ తెలంగాణలో సార్ అని. కానీ ఇంత పెద్ద, అసలు అది ఇగ్నోరెన్స్ అనాలా, లేకపోతే ఆరోగెన్స్ అనాలా, లేకపోతే ఎన్నడో ఒకనాడు ఇవన్నీ మనం చేసుకుందామన్న ఆ సెల్ఫిష్ మోటో ఉండేనా? స్టేట్ ఫామ్ కాగానే ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తుంది సార్. మరి దీన్ని ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు అన్నది నాకు, ఎందుకంటే భూమి పోరాటాలు ఇదే,
గడ్డ మీద జరిగినాయి. అవునా? సార్ తర్కశాస్త్రము చాలా స్ట్రాంగ్ గా ఉండే, ప్రశ్నించే నేచర్. సార్ కానీ ఈ రోజు ఏమైపోయిందని అంటే అసలు అందరు ఆఫీసర్లు, నా అప్లికేషనే గత 5 ఏళ్ళు అయింది అనుకుంటా ఆర్కైవ్ డిపార్ట్మెంట్ లో, ఎప్పుడు చూసినా ఆమె అవైలబుల్ ఉండేది కాదు. అవును ఆయన డెప్యూటీ డైరెక్టర్ ఉండేవాడు, నేను చేస్తా అంటాడు. ఈ రోజు దాకా ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ తారుమారు చేసే ప్రయాసలో ఈ GO111కి సంబంధించిన విలేజెస్ లో ఉన్న భూములు, అలాగనే ఈ 2 జంట రిజర్వాయర్స్ కి ఉన్న బఫర్ జోన్, అది ఒక కనీసం 40,000 ఎకరాలు ఉంటుందని అంటారు. సార్ ఇదంతా కూడా మరి ఎవరి సొంతం కాబోతుంది? ఇట్స్ రియల్లీ ఎ స్కేరీ థింగ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్ గవర్నెన్స్. సార్ ఇంత అరాచకం అంటే యాక్చువల్గా చదువు పెరిగిన కొద్దీ, టెక్నాలజీ పెరిగిన కొద్దీ అది నేర్చుకున్న వాడే దోపిడీదారు అవుతాడు అని. ఒకప్పుడు కేవలం కొరడాను కత్తులతోటి దోచుకునేవాళ్ళు. ఇప్పుడు ఈజీ అయిపోయింది సైబర్ థెఫ్ట్. సార్ దీనిపైన రాష్ట్ర ప్రజలందరూ, కన్సర్న్ సిటిజన్స్, ఇప్పుడు ఇది సుప్రీంకోర్టులో ఉందనుకుంటా శివప్రసాద్ గారు. సుప్రీంకోర్టు కూడా ఆయన క్లియర్ గా చదివాడు కదా. సుప్రీంకోర్టు ఇట్ హాస్ రెస్టోర్డ్ ది ల్యాండ్ టు ది గవర్నమెంట్. కాదని అన్నారే ఒక చోట. ఇప్పుడు ఆయనే చదివాడు. ఎమ్మెల్సీ అందు గురించి ఎమ్మెల్సీ ఏది చదువుతాడు, అది ఇప్పుడు ఎమ్మెల్సీ కదా ఆయన. అవును నవీన్ గారు ఎమ్మెల్సీ కదా, ఆయన చదివాడు కదా మొత్తం. అవును. ఈనాడు గురించి. ఇప్పుడు గవర్నమెంట్ కి వచ్చినా కూడా పబ్లిక్ కి తెలియదు కదా. అందు గురించి పబ్లిక్ తెలపాలి. డొమైన్ ఇప్పుడు లో ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది, హైకోర్టు దొంగ డాక్యుమెంట్స్ ఏవి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి అని తేల్చే పరిస్థితి లేని పరిస్థితి హైకోర్టుకి అయింది. ఎందుకంటే వాళ్ళు కింద ఎంఆర్ఓలు అందరు కుమ్ముకైంది కదా సార్. రెవెన్యూ వ్యవస్థ అవును. కుమ్ముకైంది, ఆర్చీవ్స్ కుమ్ముకైంది. పాపం కోర్టు ఈ డాక్యుమెంట్స్ నమ్మాల్సి వస్తుంది. కానీ సుప్రీంకోర్టులో స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది కాబట్టి ఇది బయటకు వచ్చింది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే అప్పుడు లాస్ట్ నారా చంద్రబాబు నాయుడు కూడా 2004లో ఏ విధంగా అయితే దొంగ కంపెనీకు 100 ఎకరాలు ఇచ్చారు కదా, అవన్నీ కూడా అవును. తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే వచ్చినాయి. వారిపై కేసు పెట్టలేదు, ఏం పెట్టలేదు. దొంగ కంపెనీలు సృష్టించి అప్పుడు భూమిని ధరాదత్తం చేశారు తక్కువ ధరకు. కానీ ఇక్కడ లేని భూమిని, వాళ్ళ పేరు మీద లేని భూమిని దొంగ కాగితాలు ఆర్చీవ్స్ నుంచి తీసుకొని కోర్టుకు పోయి, కోర్టులో కూడా, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసు కింద లోయర్ లెవెల్ అన్ని చోట్ల అవే కాగితాలు ఉన్నాయి. కుటుంబంను కూడా తయారు చేసిండ్రు. వాళ్ళందరూ కోర్టుకు పోతే కోర్టు అన్ని కాగితాలు ఎక్కడ చూసినా అవే కాగితాలు, కోర్టుకు ముద్ర వేసేసింది, రాజముద్ర. ఇది కాదురా బాబు అని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే కానీ ఈ 10,000 కోట్ల రూపాయల భూమిని మళ్ళీ తిరిగి తీసుకోలేని పరిస్థితి. ఇదే ఇక్కడ చూసాం మనం. అప్పుడు మిఠల్ గారు కానీ, అమోయ్ రంగారెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు, మిఠల్ గారు అక్కడ CCLA ఉన్నప్పుడు ఏ విధంగా గండిపేటలో ఆధారాలతో పెట్టినాం. ఇద్దరు కీస్ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. దొంగ డాక్యుమెంట్లు ఏ విధంగా సృష్టించి ఆ భూములు తారుమారైనాయో నేను షో కూడా చేశాను. ఆదా పేపర్లో వస్తే దానిపై ఇంతవరకు చర్యలు లేవు. గోపన్పల్లి 143, 146, 147, 124, 262 రోజువారీగా పెడుతున్నా ముఖ్యమంత్రి నుంచి అందరికీ. ఏమి ఇవి లేవు. మంచాలు అదే పరిస్థితి, మహేశ్వరం అదే పరిస్థితి. ఇప్పుడు ఆర్చీవ్స్. లాస్ట్ మాటగా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇట్స్ హై టైం. ఎందుకనంటే మనకు ఇదే కాకుండా NRSA ఉండే, మిగతా ఎన్నో సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉండే. ల్యాండ్ రికార్డ్స్ని చిత్తశుద్ధితో పబ్లిక్ డొమైన్లో తీసుకురావాలి అన్నది ఏ ప్రభుత్వాల్లో లేదు. నైజాం గారు చేసిన దాకా ఉండింది. దాని తర్వాత అంతా కూడా ఎవడు ఎంత దోచుకు తిందమా అనే ఉన్నారు ప్రభుత్వాలు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరుచుకొని మరి ఈ ప్రాంతంలో భూ పోరాటాలు వచ్చాయంటే కూడా అది ఆ వాస్తవాన్ని తెలుపుతూ ఉన్నది. సో కంగ్రాచులేషన్స్ డాక్టర్ శివప్రసాద్ గారు, యూ కుడ్ బ్రింగ్ అవుట్ దిస్ టు పబ్లిక్.
నేను డెఫినెట్ గా సార్ ఐ వాంట్ Public ఈవెన్ notice. బికాస్ వీఆర్ డిమాండింగ్ షో ద్వారా Zarina Parvin director who was there, she should be interrogated, investigated in a proper way. అవును She అవును should be investigated. She is at the helm. What were the documents stolen and what were the documents she has copied to Waqf department also? Why she did without the permission of the government? Because she is creating another anarchy. And if you say Waqf, there are hundreds of thousands of acres of endowment land. We have exposed also in right from Attapur to Old City. What happened to those lands, including Lakshmi Narasimha Swami Yadagiri Gutta? Thousands of acres in Banjara Hills Road number 12 అండి, ఆధారాలతో ఉన్నది అది. ఇప్పుడు నాకు మనం చేస్తున్న సిరీస్లలో సార్ బల్కాపూర్ నాలా ఫిరంగినా క్యాచ్మెంట్ ఇది మనకి చాలా ముఖ్యం. ఎందుకనంటే సార్ ఈ వరద ముంపును మనం అరికట్టాలి అని అంటే బల్కాపూర్ నాలా కింద ఫిరంగి నాలా కింద ఏం ల్యాండ్స్ ఉన్నాయి, ఏం ఎంక్రోచ్మెంట్స్ అయినాయి, వేటిని పడగొట్టాలి అని కమిషనర్ హైడ్రా గారికి తెలవడం చాలా అవసరం. అది అసలు ఇలాంటి కేసు ఉన్నదని కూడా హైడ్రా గారికి, అదే కమిషనర్ గారికి తెలుసో తెలీదు. అండ్ వీ షుడ్ ఆల్సో లుక్ ఇన్ టు దట్ యాంగిల్ ఇన్ ద కమింగ్ ఎపిసోడ్స్, బల్కాపూర్ అండ్ ఫిరంగినాలా. ఎందుకనంటే చెరువులలో ఉన్నవి కూడా అక్కడ చెరువులే లేవని ఎనీథింగ్ యూ కెన్ క్రియేట్. అసలు ఈ సంబంధిత ఆఫీసర్లు అందరినీ కూడా పెన్షన్ రద్దు చేసి జైల్లో పెట్టాల్సిందిగా మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. 100% సార్. అంటిల్ అండ్ అన్లెస్ దేర్ ఇస్ క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం, నాట్ ప్యూనిటివ్, క్యాపిటల్ పనిష్మెంట్ అది ఉంటే తప్ప న్యాయం జరగదు. తప్పు చేసిన అధికారులను అది కూడా చట్టబద్ధంగా ఆధారాలతో శిక్షించాలి. ఎవడో కంప్లైంట్ ఇచ్చిండు అట్లా మరి వితౌట్ దెర్ షుడ్ నాట్ బి బ్లైండ్ ఫెయిత్. దే షుడ్ బి ప్రాపర్లీ ఇన్వెస్టిగేటెడ్ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా, ఇన్వోకింగ్ ఎవిడెన్షియల్ ల్యాక్. మేము కాన్స్టిట్యూషన్ కూడా అంటాం కదా, రాజ్యాంగం ఇచ్చింది, ప్రతి ఒక్కరికి హక్కులు ఇచ్చింది కాబట్టి హక్కుల ఉల్లంఘన కాకుండా ఆధారాలతో చట్టబద్ధంగా విచారణ జరపాలా. పర్వీన్ గారు ఎవరైతే ఉన్నారో ఇంతకాలం, వారిని షీ షుడ్ బి మేడ్ పార్ట్ ఆఫ్ ది ఎంక్వైరీ యాజ్ అలాంగ్ సైడ్ అసిస్టెంట్ డైరెక్టర్, అండ్ దేర్ మొబైల్ నంబర్ షుడ్ బి ట్రేస్డ్. ఈ 10 to 12 years వాళ్ళ మొబైల్ డేటా తీయాలి, వాళ్ళు ఎవరెవరితో కలిసిన డేటా తీయాలి. అప్పుడు ఏ రాజకీయ నాయకులు, ఏ అధికారులు, ఈ భూమాఫియా వాళ్ళతో కొల్యూడైనరు ఇక్కడనే కాదు, వీళ్ళని కదిలిస్తే మిగతా చోట సమాచారం అంతా కూడా బయటకు వస్తుంది. ఏ విధంగా అయితే అనిమల్ హస్బెండరీ ఓఎస్డి కళ్యాణ్ దొంగ డాక్యుమెంట్లను ఇది చేయాలని చూసినా చాలా పంపారు, సమయం లేదు కాబట్టి వీఆర్ డిమాండింగ్ దట్ దెర్ షుడ్ బి ఎ కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. గవర్నమెంట్ మీన్స్ we. This is our land. 20 lakhs acres of government property. What happened to them? Is Dharani created only to steal such land? ధరణి తెచ్చింది ఆ 20 లక్షల ఎకరాలు కొట్టేయడానికే. మోడస్ ఆపరెండి ఈ విధంగానేనా? ఉన్న దస్తావేజులు అంతా మాయం చేసి, అది కూడా అమిత్ షా కొడుకు కోవిడ్-19